Shocking twist, organizers have banished all Tesla vehicles from the exhibition, driven by a chilling wave of vandalism targeting the electric car giant. ఎలాన్ మస్క్ టెస్లాకు మరో భయంకరమైన దెబ్బ తగిలింది. కెనడా కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది చూపించి, అంటే కార్లు సేఫ్టీగా లేవు అనే దాన్ని చూపించి, కారణం చూపించి ఇప్పుడు టెస్లా కార్లను కెనడాలో బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ బ్లాక్ చేసినట్టు కనిపిస్తుంది టెస్లా కార్ల సేల్ను. ఇది ఒక విధంగా భారత్కు ఉపయోగపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే ఈ మధ్య మన రూపాయి కూడా కొంచెం కొంచెం బలపడడం మొదలుపెట్టింది. దీనికి కారణం ఏంటంటే అమెరికా తీసుకున్న ఎలన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్తో కలిసి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అవి కెనడాను కూడా ప్రభావితం చేశాయి. సో వాళ్ళు కూడా టెస్లా కార్లను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆల్మోస్ట్ అదే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది మన దేశానికి ఒక విధంగా శుభపరిణామని చెప్పుకోవచ్చు. లాస్ట్ వీకే యూరోప్లో కూడా టెస్లా కార్లను బాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. నమస్కారం. సో ఇప్పుడు టెస్లా కార్లో లాస్ట్ వీక్లోనేమో యూరోప్లో తగ్గిపోయింది వాళ్ళ సేల్ 50%. ఇప్పుడేమో కెనడాలో టెస్లా కార్లను బ్యాన్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే అది సేఫ్టీ మెజర్మెంట్స్ చూపి బ్యాన్ చేయాలని చూస్తున్నారు. దీనివల్ల మనకేంటి లాభము అంటే, ఇప్పుడు టెస్లా కార్లో ప్రత్యేకంగా మార్కెట్ అయ్యేది యూరోప్లో, కెనడా ఇలాంటి దేశాలలో. ఇప్పుడు వాళ్ళే ఎప్పుడైతే వాళ్ళ కార్లను సేల్ను తగ్గించుకుంటున్నారో, సేల్ కావడం లేదు, సేల్ తగ్గించాలని అంటే వాళ్ళు టారిఫ్ పెంచడం వల్ల వాళ్ళు తగ్గించుకోవాలని చూస్తున్నారు. అసలు ఇంపోర్ట్ చేసుకోవడం అనేది తగ్గించాలని చూస్తున్నారు, ప్రొడక్షనే తగ్గించాలని చూస్తున్నారు. దానివల్ల మన దేశానికి లాభం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతిపెద్ద కార్ మార్కెట్ ఇప్పుడు చైనా తర్వాత మన దేశమే. కాకపోతే చైనాలో టెస్లాకు అంత గిరాకీ లేదు. సో ఇప్పుడు మన దేశంలో టెస్లాకు మంచి గిరాకీ ఉంది కాబట్టి ఇప్పుడు టెస్లా కారు మన వైపు చూస్తుంది. సో దీంతో ఖచ్చితంగా మన బిజినెస్కు చాలా ఉపయోగంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకనే గమనిస్తున్నారో లేదో మీరు, ఈ మధ్య మన రూపాయి కొంచెం బలపడుతుంది. దానికి కారణం ఏంటంటే వేరే దేశాలలో ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మనం వేరే దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తున్నాయి. కాబట్టి ఇది మన దేశానికి మంచి అవకాశంగా మనము భావించవచ్చు. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.